ప్రేమైన బిడ్డలారా, మరి ఈ శిలువలో మేకులు తీయాలి అంటున్నారేటి పాస్ట్ గారు? ఎలా సాధ్యమో అనుకోవచ్చు. సాధ్యమే. ఎందుకంటే నీకు బాప్తిసం ఇచ్చాడు కదా, ఉచితంగా పొంది ఉచితంగా ఇయ్యుడి అని అన్న మాట ఉంది కదా. అలాగే మరి 1 కొరింథీ 9 అధ్యాయంలో 16 వచనం ఉన్నది కదా, చదువుకో. ఎందుకంటే ఉచితమైన సువార్త ప్రతి బాప్తిసం పొందిన వారు సువార్త చెయ్యాలి. ఏ పనులు చేసుకున్న ఆ రోజులు 7వ రోజు నువ్వు గుడికి వెళ్తున్నావు, ఏదో ఒక రోజు దేవుడి కోసం ఒకరోజు సెలవు పెట్టావు, లేకపోతే ఏదైనా పని మానుకోను సువార్త చేసి అమ్మ దేవుడు ఉన్నాడు, నాన్నగారు ఉన్నారు క్రీస్తు అని నువ్వు సాక్ష్యం చెప్పడం వల్లనే ఈ మేకులు తీయబడతాయి. ఎందుకంటే నువ్వు ఎంతగా ఈ లోకంలో ఏం పని చేస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు ఆయన అరిచేతులు చెక్కుకొని నీ క్రియలు నా ఎదుట ఉన్నాయని అంటున్నాడు. కానీ సువార్త యేసుక్రీస్తు కోసము అన్ని సంఘాలు కష్టపడి, అందరు విశ్వాసులు కష్టపడి దేవుడు పని జరిగించేవారు నిరంతరంగా నిలుద్దురు అని ఉంది. 1 యోహాను 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట ఉంది. దేవుడి చిత్తం జరిగించేవారే నిరంతరంగా నిలుస్తారని అంటున్నాడు. ఈ లోకాశంతా గతించిపోయిన నా మాట నాది నిలిపేవారు నిలుద్దురు అని అంటున్నాడు. ప్రేమైన బిడ్డలారా, యోహాను సాక్ష్యము నమ్మాలని కాదు, నేనేం నీతిమంతుడు కాదు, కానీ దేవుడు యెహోవా నీతిమంతుడు. నేను క్రీస్తు ఒక్కడే ఉన్నాడని నమ్మి వచ్చాను. క్రీస్తు నమ్మి వచ్చినందుకు నాకు ఎవరు దొరికారు? యెహోదేవుడు దొరికారు. యెహోదేవుడు నేను ఎందరూ యెహోదేవుడిని దేవుడు అని పిలుస్తున్నారు, కానీ నేను యెహోదేవుడిని తాతగారు అని పిలుస్తాను. ఎందుకంటే ఆయన స్వరం వినడం, 24 గంటలు నాకు తోడుండడం, తల్లిదండ్రులు అబ్రహాం తండ్రి శారమ్మ తల్లి అంటే కూడా బైబిల్లో చదవడమే కానీ వాళ్ళు నా దగ్గర ఉంటారని నాకు తెలియదు. వాళ్ళు కూడా నాకు ఏటో తెలియదు, నేను మనిషిగా ఉన్నాను కానీ వీళ్ళందరినీ చూస్తున్నాను. దూతలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ దూతలు దైవుడు నాకు ఇచ్చిన వరము, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఇక్కడ ఉన్నది. ప్రేమైన బిడ్డలార, సువార్త చేస్తే ఆ 3 మేకులు తొందరగా తీస్తే అందరిళ్లలో అందరు కొడుకులను తల్లిదండ్రులు గౌరవిస్తారు, చూస్తారు. నా కొడుకు ఇలా బాగుండాలి, నా కూతురు ఇలా బాగుండాలని పదు కుటుంబం అనుకుంటుంది. కానీ యేసుక్రీస్తుని మరి నిజంగా సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఆ రాజ్యం ఇప్పించాలి, నిజమైన తండ్రికి మనం సేవ అందించాలి అనేది ఇప్పుడు టీవీలలోనూ ఆటలలోనూ స్వస్థతలు చూపించి దేవుడు ఉన్నాడు అది చూస్తేనేనా నమ్మకము? చూడకుండా చూసిన వారే ధనులు. చూసి నమ్మితే అది ఫలం కాదు. అది ఇచ్చే చెయ్యి బిగబట్టినట్టుగా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు అంటే, ఈ భూమి మీద నిన్ను నిలబెట్టాడు అంటే, నిన్ను పోషిస్తున్నాడు అంటే అంత ఆస్తి అయినదే. నువ్వు ఇచ్చేది ఎవరు? నువ్వు తీసుకునేది దేవుడు ఎవరు? మళ్ళీ నీకే ఇస్తాడు అన్నీ కూడా. కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఉన్నది, అందరూ సొంత కార్యములు చేసుకునేవారే కానీ క్రీస్తు కార్యము చేసేవారు ఎవరు లేరని ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నాడంటే సంఘాలను అన్నట్టే, ప్రవర్తనలు అన్నట్టే, కాపురు విశ్వాసం అందరిని అన్నట్టే. ప్రేమైన బిడ్డలారా, ఈరోజు ఒక మాట మీరు మళ్ళా గుర్తు చేస్తున్నాను. 2016లో మరి నేను చెప్తున్న సాక్ష్యం ఎందుకో తెలియదు. ఈరోజు నా సాక్ష్యం నమ్మి మీరు విశ్వసించినట్టయితే, ఇది విన్నప్పుడు నీ మనసులో ఏ కోరిక అయితే పుడుతుందో అది సత్యంగా జరిగి తీరుతుంది. చూడండి, మరి నేను వయసు మళ్ళీపోతుంది, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. కానీ నా దగ్గర 8,332 మంది స్వస్థతలు పొందారు. ఎవరు ఇంతమంది స్వస్థతలు పొందారని పేరు రాయలేదు, డబ్బు కోసం రాయలేదు, సంపాదన రాయలేదు. కానీ నమ్మండి, విశ్వసించండి. తండ్రి కుమారుణ్ణి నమ్మేవారు నిరంతరము నిద్దురు. దేవుడు రాజ్యం మీకు రాబడను గాక, ఆ తోటలో ఫలించబడను గాక. నా విశ్వాసం దేవుడి విశ్వాసం మిమ్మల్ని దీవించబడను గాక. యేసు నామములో ఇచ్చిన సాక్ష్యం దీవించబడను గాక. ఆమేన్.